So welcome to First Audience channel. I am your Somu. Actually, the movie is too good. అవి పెట్టుకొని చూసాను మీరు వాళ్ళకి నచ్చి మీకు ఎందుకు నచ్చలేదంటే నా క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పుష్పటి బదులు కొట్టుకోవచ్చు. ఫైవ్ సీక్వెన్సెస్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసి పడేసారు. నెగిటివ్ గా చెప్పడం ఏం బాగలేదండి. వస్తుందన్న నాకు ఇప్పటికి 1500+ crores ఎక్కడ అనుకున్నాను. ఒక సెన్సిటివ్ స్టోరీ తీసాడన్న దిల్ రాజ్ సార్ అసలు ఆ మూవీలో ఏం నచ్చిందో నాకు తెలియదు కానీ సో ముందుగా అందరికి ఫస్ట్ ఆడియన్స్ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో పండగ రేసులో ముందు రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన ఈ సినిమా శంకర్ గారి డైరెక్షన్లోని కియారా అద్వానీ గారు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మన ముందుకు ఈ రోజు అయితే రిలీజ్ అయ్యి వచ్చేసింది. సో మనందరం కూడా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ ఆడియన్స్ బయటకు రావడం ఆలస్యం, మనం వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకొని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో చూడండి ప్రస్తుతానికి క్రౌడ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఎంత క్రౌడ్ అయితే ఇక్కడైతే ఉందో చూడండి. కంప్లీట్ గా క్రౌడ్ అంతా వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఎంత వెయిట్ చేస్తున్నారంటే మూవీ కోసం. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు RRR సినిమా ఎంత హిట్ కొట్టాడో మన అందరం చూసిన విషయం అందరికీ తెలిసిందే. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన మూవీ ఇది కాబట్టి సో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్సే కాదు, ఆల్ తెలుగు ఫ్యాన్స్ అండ్ గ్లోబల్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు మూవీ కోసం. సో మనం ఇంకా ఫస్ట్ ఆడియన్స్ బయటకు రాగానే ఎవ్రీ ఆడియన్ మనకి ఫస్ట్ ఆడియన్ కాబట్టి ఏ ఆడియన్ బయటకు వచ్చినా మనకి ఫస్ట్ ఆడియన్. మన ఆడియన్ బయటకు రావడం వలసిన రివ్యూ తీసుకొని మన ఛానల్లో మనకి పోస్ట్ చేయడం బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నేను చెప్తున్నా రామ్ చరణ్ ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ లో బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. సంక్రాంతి రామ్ చరణ్ ఫ్యాన్స్ ముందు వచ్చేసింది సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్. అతని ఒపీనియన్ ఇది ఏపీ రాజకీయాల మీద ఈ సినిమా తీశారు. ఏపీ పాలిటిక్స్ మొత్తం ఈ సినిమా సూపర్ హిట్. ఎందుకు బాగాలేదు సార్? ప్రతి టేకింగ్ సూపర్ సార్. శంకర్ గారు మంచి సందేశం ఇచ్చారు సార్. సినిమా అండి. ఎవరికైనా శంకర్ గారు మార్క్ మిస్ అయినట్టు లేదు. శంకర్ గారు ప్రతి సినిమాకి మెసేజ్ ఇచ్చారు, ఈ సినిమాలో మెసేజ్ ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్, టేకింగ్ సూపర్. నేను ఏ ఫ్యాన్ ఏం కాదు. అన్న వాళ్ళ పేరు వాళ్ళ నా పేరు నాదన్నా. నేను 450 పెట్టుకొని చూసాను మీరు వాళ్ళకి నచ్చి మీకు ఎందుకు నచ్చలేదంటే నా విజన్ వేరే ఉంటుంది. రామ్ చరణ్ బాగున్నాడు, నా రామ్ చరణ్ నచ్చలేదు ఎందుకంటే అన్న నేను అనేది మీకు నచ్చలేదు అన్నారు కాబట్టి అలా అన్నా. నేను చెప్తున్నా మెగా ఫ్యాన్ నేను చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్. పుష్పటి బదులు కొట్టుకోవచ్చు. 2000 కోట్ల పైన కొట్టాలని కోరుకున్నా కొడతారు. సంక్రాంతి మంచి కోట్లనే చెప్పలేమన్నా, ఎప్పుడే వస్తారనే తెలీదు. ఒక్క షోతో చెప్పలేం. మీరు నెగిటివ్ గా చెప్పడం ఏం బాగలేదండి. నేను నెగిటివ్ గా నేను నచ్చినా చెప్తున్నా. రెస్పెక్ట్ యాజ్ ఆడియన్ గా చెప్తున్నాను. ఫ్యాన్స్ అన్ని పక్కన పెట్టి శంకర్ ఒక సెన్సిటివ్ స్టోరీ తీసాడన్న. ఒక స్క్రీన్ ప్లే లేదు. ఆ సెకండ్ హాఫ్ అయితే ఒక రూమ్ లో పెట్టేసి క్లోజ్ రూమ్ లో టార్చర్ పెట్టడానికి తీసినట్టుంది సెకండ్ హాఫ్. అసలు ఏమన్నా ఒక హై అట్లీస్ట్ రామ్ చరణ్ సినిమా హీరో కదా, రామ్ చరణ్ స్టార్ట్ పెట్టుకుని ఒక హై మూమెంట్ అని ఒకటి లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో బ్రూస్ లీ టైప్ ఏదో తీసాడు. ఫస్ట్ హాఫ్ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ చూడండి, బ్రూస్ లీ సెకండ్ పార్ట్ చూసినట్టు ఉంటుంది. అన్న సేమ్ ఆచార్య ఉద్యోగ వర్గం సినిమా ఎట్లుందో సేమ్ అచ్చు గుద్దినట్టు అట్లనే ఉంది అన్న. దిల్ రాజ్ సార్ అసలు ఆ మూవీలో ఏం నచ్చిందో నాకు తెలియదు కానీ ఎస్జెడ్ సూర్య యాక్టింగ్ మాత్రం కేక ఉందన్న. బీజిఎం బాగుంది, స్టోరీలో మాత్రం దమ్ము లేదన్న. ఎడ్డకి వచ్చేసింది మూవీ మాత్రం. అస్సలు బాగాలేదు మూవీ. అది చూస్తుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, మధ్యలో లేచి వచ్చిన మూవీని చూస్తుంటే. మీరు నమ్ముతున్నామో మా ఫ్రెండ్స్ కోసం బయట నిలబడ్డా నేను. మరి ఆ మూవీ ఇంత చలిలో వచ్చినా మన ఎక్స్పెక్ట్, కానీ ఏం ఎక్స్ప్రెషన్ లేదు ఆ మూవీలో. అస్సలు వేస్ట్ అంటున్నా కదా మూవీ. ఒక ఫైట్ సీన్, ఒక సాంగ్స్ అస్సలు నచ్చలేవు అన్న. ఎస్జే సూర్య గారు యాక్టింగ్ బాగుంది అంటున్నారు కదా, రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ పర్లేదు అన్న, కానీ స్టోరీలో దమ్ము మాత్రం లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా ఓకే, కానీ స్టోరీలో మాత్రం దమ్ము లేదన్న. చూసి వేసి ఆ సాంగ్స్ బాగాలేవు. ఎడ్డకి వస్తుందన్న నాకు ఇప్పటికి. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇంకా పార్ట్ 2 చూడలేమన్న. సినిమాకి దండం పెడతా మీద వస్తుంది వచ్చిందల్లా. నాకు మూవీ యావరేజ్ అన్న. శంకర్ మార్క్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తే కానీ మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఎక్స్పెక్టేషన్స్ బిలో వేసుకుంటారు అండి. అండ్ అంటే కొన్ని షార్ట్స్ ఉంటాయి పట్ల రామ్ చరణ్ క్లాసీ లుక్ ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా రామ్ చరణ్ లుక్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో స్టోరీ అంటే రొటీన్ స్క్రీన్ ప్లే ఉంది. పొలిటికల్ డ్రామా తీసుకున్నారు. సో ఒక మంచి రామ్ చరణ్ పొలిటికల్ డ్రామా రామ్ చరణ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం. సో అక్కడికే మనకి ట్రైలర్ చూసిన ఫాదర్స్ అని క్యారెక్టర్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో రామ్ చరణ్ క్యారెక్టర్ యానిలేషన్ చాలా బాగా చేస్తాడు, బట్ ఏం డైరెక్షన్ ఫెయిల్ అయింది అక్కడ. మ్యూజిక్ లో వచ్చేసి మనకి 75 crores పెట్టి సాంగ్స్ అన్ని షూట్ చేస్తున్నారు. మీకు ఏమైనా థ్రిల్లింగ్ అనిపించిందా దానివల్ల? గ్రాండియర్గా ఉన్నాయన్న. అంటే కొన్ని దోప్ సాంగ్ ఒకటి కొద్దిగా ఏదంతా క్రియేటివ్గా ఏదో ట్రై చేశారు.
అండ్ జరగండి ఒకటి కొద్దిగా గ్రాండియర్గా పెట్టారు సెట్టింగ్ కానీ అది కానీ మేబీ దానికి అయి ఉంటుంది. శంకర్ సంగతి తెలిసిందే కదా, బీజిఎం అన్ని బాగా నచ్చినాయి. బీజిఎం బాగుందన్న, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. పాజిటివ్ విషయానికి వస్తే కనుక రామ్ చరణ్ వన్ మ్యాన్ షో, ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్ అన్న. నెగిటివ్ విషయానికి వస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ, శంకర్ మార్క్ లేకపోవడం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ బాగున్నాయి అండ్ కొరియోగ్రాఫర్ కూడా డిసప్పాయింట్ చేశాడు రామ్ చరణ్ డాన్సుల దగ్గర. ఓవరాల్ గా మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? మీ 2 అన్న. ఎలా అనిపించింది అన్న మీరు సినిమా చూసారు కదా? బాగుందండి, గేమ్ చేంజర్. ఈ ఇయర్లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. పుష్ప 2 రికార్డును కూడా బద్దలు కొడుతుంది, బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా ఒక మెగా అభిమానిగా. చాలా బాగుంది సినిమా. సో ఇందులో మనకి రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, కియారా అద్వానీ గారి యాక్టింగ్ కానీ, ఇంకా మిగతా యాక్టర్ల యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ కానీ, శంకర్ గారు బాగా ప్లాన్ చేసి బాగా తీశారు. ఓవరాల్గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ నుంచి బాగా కనెక్ట్ అవుతుంది. కొంతమంది ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ అక్కడక్కడ నెగిటివ్ టాక్ చెప్పొచ్చు, కానీ సినిమా చాలా బాగుంది. సో ఇది కంప్లీట్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మూవీ అంటారా? ఏపీ పాలిటిక్స్ అక్కడక్కడ కొంచెం బేస్ చేసి తీశారు, కానీ చాలా నీట్గా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు మీ అంచనా? డే 1 వచ్చేసి 250 కోట్ల పైన కలెక్ట్ చేస్తుందని నేను అనుకున్నా. ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక 1500+ క్రోడ్స్ అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పను, కానీ మనలో మనమాట 1000 కోట్ల పైన కలెక్ట్ చేయాలని కోరుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తా ఇడు మంచిగా చెప్పకపోతే ఈయన పడుతుంది. ఇప్పుడు బయట కూడా మన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేస్తే వస్తారు. నేను ఒకటి నెగిటివ్ ఏ సినిమా కట్టకూడదు బ్రో, వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు, నేను పోయినా షూట్కి పోయినా చేసా, ఎంతో కష్టపడి తీస్తారు. మనం ఒక మాటతో సినిమా పోవడం అనేది చాలా బాధాకరము. అట్లాంటి నెగిటివ్ పెట్టకూడదు ఏ సినిమాకైనా సరే. ఇప్పుడు రామ్ చరణ్ అనే సినిమా ఎట్లుంది తెలుసా, మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు. నేను బిగ్ ఫ్యాను, అసలుకి నేను విజయవాడ వెళ్ళి చూడాల్సింది నైట్, కానీ ఎందుకు పోలే, ఏముంది పోదాం. ఏ సినిమాని ఆడ చూడాలని మా ఫ్రెండ్స్ వేరు. కంబ్యాక్ సినిమాకి వచ్చి గేమ్ చేంజర్ శంకర్ కి చెప్పొచ్చు బ్రో, చెప్పొచ్చు. ఆయన ఇప్పుడు అట్లాంటి మూవీ తీసినందుకైనా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఓజీకి సీట్లు అంబులెన్స్లు. ఇగో ఈయన పక్కన ఉస్మానియా ఏదో ఉంటాయి, గాంధీలోకి పోతారు ఎవడైనా సరే. పుష్ప రికార్డ్స్ ఫేకా అని చెప్పలేమన్నా. రికార్డ్స్ బ్రేక్ ఏందన్నా అది పుష్ప 2, అది 2కి 1కి కంపౌండ్ చేస్తే ఎట్లానా, అది 2 ఏదైనా సరే మరి RRR 2 వస్తుంది. అప్పుడేమంటారు నా సుల్లియాడు ఓడే మాట్లాడాడు, అప్పుడేమంటారు, అప్పుడు ఎవడైనా మాట్లాడితే అప్పుడు చెప్తాం. పుష్ప 2కి అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు అంటున్నారు రామ్ చరణ్ లో. కనపడుతున్నారు అంటే వాళ్ళకి మంచి బాండింగ్ బ్రో. అట్లా తీసినారేమో మరి సినిమా అయితే. వాళ్ళకి మంచి ఫ్రెండ్లీ ఉంటది వాళ్ళకి, అందుకని. Actually, the movie is too good. Chala baagundi. Elevation first of oka half an hour for introduction they have took some time, but second of though it is like blast, like interval scene aithe asalu andarki mind blowing ga untundi. The movie is amazing. Charan did a fantastic job, I can tell, because he lived in many roles, and it was not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for and Shankar did a really good job. So it was a really nice movie. Sankranti families prefer this movie and yeah, it is a family movie and every Indian citizen needs to watch this movie. So it is all about I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. So ఏంటంటే అంత హైలైట్స్ ఏంటంటే పొలిటికల్ సినారియోస్. I don't want to give anything. మీరు మూవీ వెళ్ళి చూస్తే you feel it. If I say something now, you can't enjoy that moment when you are in the theater. Songs and Taman BGM మీకు ఎలా అనిపించింది? Yeah, it was good. Yeah, it was good. So నానా హైరానా సాంగ్ లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah, it was a little I was అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight because too many elevations, and Charan is he lived in many roles. I personally నేను ఒక ఫ్యాన్ గా కాదు, as a first premium guy, because we waited 2 hours here and we have been to the movie, but all the patients, and they have really done a fantabulous job. ఎంత రేటింగ్ ఇస్తారు టోటల్ గా మూవీకి? I can give 5 of 5. Okay, thank you.
పెట్టిన పాలిటీషియన్ అన్న ఎక్కడ తగ్గదు, ఏ ఆఫీసర్కి తగ్గడు, నా ముందు ఎవరు నిల్చున్నా నేను తగ్గను అనేంత ఒక పాలిటీషియన్ని మీరు ఢీ కొట్టేటప్పుడు ఎలా ఉంటుందో అంత న్యాచురల్గా ఉందన్న. ఫేస్ ఆఫ్స్ కూడా ఎక్కడ సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకున్నట్టు కూడా అనిపించవు. అరే సరే ఫైన్, ఒక మొండి ఎలక్షన్ ఆఫీసర్కి ఒక మొండి పాలిటీషియన్కి జరిగితే ఇలానే ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో జరిగింది ఇది కూడా, నితీష్ రెడ్డి వాళ్ళ నాన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి మధ్య కూడా బాగా కొట్లాటలు జరిగాయి. సో అట్లా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. ఉన్నాడు అట్లా, ఇలాంటి రియల్ లైఫ్ లో ఉన్న ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఇట్లా. అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్స్ ఏదైతే ఉండేనో ఆయన తెలుగు, ఆయన కూడా ఆ బీహార్ ఎలక్షన్స్ లో నిలబడ్డ ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుగు ఆయన, అందుకే నాకు గుర్తుంది. బట్ అవన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం మంచి కమర్షియల్ ఫీస్, అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటల్ని కానీ డైలాగ్స్ ని కానీ ఎలివేషన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. తమన్ గారు BGM సాంగ్స్ ఆయన కూడా ఎక్కడా తగ్గించలేదు. వింతగా అదే స్టార్టింగ్ లో మేబీ వింతగా అనిపించవచ్చు, రొట్టగా అనిపించవచ్చు, కానీ వినగా అవి స్లో పాయిజన్స్ అన్న. తమన్ గారి సాంగ్స్ యూజువల్లీ అలానే అనిపిస్తుంది అందరికి, అది ఎవరిని తప్పుపట్టలేము. అది మేబీ కమర్షియల్ కోసం అని, అంతే కమర్షియల్ పర్పస్ కోసమే, ప్యూర్ కమర్షియల్ పర్పస్ కోసం, సినిమా టాక్స్ అందరి మౌత్ ఆఫ్ వర్డ్ కోసం అది చేయొచ్చు, అది తప్పలేదు, ప్రమోషన్స్ కోసమే అది, అంతకుమించి ఇంకేం కాదు. అర్థం కాలేదు అన్న, చాలా వర్తన. ఎందుకంటే మీకు సాంగ్స్ అనేవి ఎంత ప్లస్ అయ్యాయి సినిమాకి అంటే, సినిమాని ఇంకాసేపు చూద్దాము అన్న ఎంతోజియాజంని, ఎక్సైట్మెంట్ని ఆడియన్స్లో అయితే కలిగిస్తాయి. నాకైతే కలిగింది అది. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క సెట్, ఒక్కొక్క గ్రాండియర్ చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. ఆ స్క్రీన్ ప్లే, ఆ కొరియోగ్రఫీ, ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, కియారా అద్వానీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా, అట్లనే అంజలి గారికి యాక్టింగ్, శ్రీకాంత్ గారి యాక్టింగ్, రాజీవ్ కనకాల గారి యాక్టింగ్. రాజీవ్ కనకాల గారి గురించి కూడా చెప్పక్కర్లేదు, ఆయనకి మళ్ళీ పాపం సేమ్ క్యారెక్టరే దొరికింది, 5 నిమిషాలు ఆంఫర్ట్ అంతే. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. గేమ్ చేంజర్ మాత్రమే కాదు, రికార్డ్స్ చేంజర్, కంటెంట్ చేంజర్ అని చెప్పాలన్నమాట. అసలు ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే 4 క్యారెక్టర్లు చేశాడు. అప్పన్న క్యారెక్టర్, అలాగే ఒక IAS IPS క్యారెక్టర్, అలాగే ఈసీ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్లో 100కి 300% న్యాయం చేశాడు అనమాట. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఈవెంట్కి వచ్చినప్పుడే చెప్పాడు అనమాట, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని. అది కంటెంట్ ఉంటే సినిమాలకే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఉన్నాడని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు ఆడియో ఈవెంట్లో చూసి నేను సినిమాకి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది అనమాట. శంకర్ గారు అసలుకి మేకింగ్ అని, ఆ టేకింగ్ అని, ఆ సాంగ్స్ అయితే అసలుకి ధూప్ సాంగ్ కానీ, జరగండి సాంగ్స్ అయితే వేరే ఓళ్ళకి వెళ్ళిపోతాం. ఇంతవరకు అటువంటి సాంగ్స్ చూడలేదన్నమాట. కొరియోగ్రాఫ్ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ SJ సూర్య విలన్ క్యారెక్టర్ బ్రో ఇరగ తీశాడు. అసలు సరిపోదా శనివారంలో, దానికి 100%, దానికి 300% ఇచ్చాడు అనమాట. SJ సూర్య రామ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ అయితే సినిమాకే హైలైట్ బో. ఒకే ఒక్కటి ఎంత హిట్ అయిందో దానికి డబుల్ హిట్ అవుతుంది. దానికి మించిన డబుల్ గూస్ బంప్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సాంగ్స్ నాకు చాలా కొత్తగా ఉన్నాయి. ఎప్పుడో రొట్టా సినిమాలో ఐటమ్ సాంగ్లు ఎక్స్పోజింగ్ లీ కాదు, కొంచెం కొత్తగా. శంకర్ అంటేనే మనకి ఆ కాలంలోనే చూసాము, ఈ ప్రేమికుడు, ఈ జీన్స్ సాంగ్ వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. దీంట్లో ధూప్ సాంగ్ కానీ, జరగండి సాంగ్ కానీ అసలుకి అయితే మెస్మరైజింగ్, అసలు మనమే సాంగ్ లో పోతున్నట్టు అనిపిస్తుంటది అనమాట. ఇంకొకటి ఇప్పుడు ఉన్న సాంగ్స్ లో నుంచి ఒక సాంగ్ లేదన్నారు, అంటే బడ్జెట్ అని కాదు, ఇదేంటంటే ఒక సోషల్ మెసేజ్ కంటెంట్ అనమాట. సోషల్ మెసేజ్ కంటెంట్ లో కొంచెం అంటే సినిమా మొత్తం తీసినప్పుడు అక్కడక్కడ కట్ చేయాలా ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మెయిన్ ఈ కంటెంట్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటేయండి, ఇండియాని మార్చండి. రాజకీయ నాయకులు మారవటం లేదు, మా భవిష్యత్తు మారటం లేదంటే రాజకీయ నాయకుల కన్నా ముందు మీరు మారి మీరు మంచి వ్యక్తులకు ఓటేయండి అనేది కంటెంట్ అనమాట. ఆ కంటెంట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ ఈ సినిమా చూడాలి. అది డైలాగ్స్ అయితే చాలా బాగుంది. ఎక్కువగా ఇంగ్లీష్ లోనే ఉంటాయి అనమాట. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అనేది, నీ ఓటింగ్ ని నేనే రూలింగ్ చేస్తాను, ఈ డైలాగ్స్ అని కానీ చాలా బాగున్నాయి. నైట్ నుంచే వస్తా ఉన్నాయి. తమిళనాడులో అయితే 20 రివ్యూలు ఎత్తుకుంటే టాప్ రివ్యూస్ 19 రివ్యూస్ పాజిటివ్ గా వస్తుంది. తమిళ వాళ్ళకి ఏంటంటే శంకర్ గారికి వాళ్ళ మార్క్ అక్కడ కనపడింది, పూర్తిగా కనపడింది. మన తెలుగులో కానీ ఏంటంటే మెల్లమెల్లగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తం డైలాగ్ ఫైట్స్ జరిగినాయి. డైలాగ్ ఫైట్స్ అంటే ఇది గేమ్ చేంజర్, మనకి టైటిల్ లోనే పెట్టారు కదా బ్రో. ఇది చేంజింగ్ అంటే మనకి చేంజర్ గా ఉంటారు కదా ఆపోజిషన్ పార్టీ. దీంట్లో పొలిటికల్ కి, ఒక ఈసీకి మధ్యలో ఒక IAS IPS కి వాళ్ళకున్న పవర్ ఏంది అనేది ఈ సినిమాలో చూపించారు. మనకి ఏంటంటే నార్మల్ గా ఒక మినిస్టర్ వచ్చినా కానీ, ఎవరన్నా వచ్చినా కానీ IAS IPS వణుకుతుంటారు, కానీ దానికి వణకాల్సిన అవసరం లేదు. దాన్ని రాజ్యాంగం పరంగా మనం కానీ ముందుకెళ్తే దాంట్లో ఎంతో గొప్పతనం ఉండేది అన్నది చూపించాడు అనమాట. IAS IPS పాత్ర అయితే సినిమాకే హైలైట్. అసలు ఈసీ లాస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చేది అయితే అల్టిమేట్ గా ఉందన్న సినిమా. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు దీనమ్మ ఏమన్నా శాతం అన్న, హెలికాప్టర్ మీద వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అసలు సూపర్ అన్న. ఆ ఫైట్ సీక్వెన్సెస్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసి పడేసాను, హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేశాను ఫైట్ సీక్వెన్స్ తో. సూపర్ ఆ ఫైట్ సీక్వెన్స్ తో వాటిని
వెంటనే సాంగ్ వస్తానంటే రా మచ్చా మచ్చా సాంగ్ అయితే అన్న థియేటర్లో ఎవరు రా మచ్చా మచ్చారా రా మచ్చా మచ్చారా ఆ సాంగ్ అయితే థియేటర్ దగ్గర వెళ్ళిపోయాడు. సాంగ్ పైన తర్వాత ఐఏఎస్ గా ఎంటర్ అవుతాడన్నా, ఐఏఎస్ గా ఎంటర్ అవుతాడు. అసలు ధూమ్ సాంగ్ వచ్చేసి సీన్స్ అయితే ఎవరు డాన్స్ చేయరు, డాన్స్ చిరంజీవి గుర్తొచ్చాడండి నాకు. డాన్స్ నేను చిరంజీవి సినిమా చూస్తున్నాను, రామ్ చరణ్ సినిమా చూస్తున్నాను, అర్థం కాకనే ఉందన్న. ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి చిరంజీవి సినిమా రామ్ చరణ్ సినిమా ఏదో అర్థం కావట్లేదు. అటువంటి కండిషన్ పరిస్థితి అలా ఉంది అన్న. మన ఇండియన్ పాలిటిక్స్ కి ఇలాంటి సినిమాలు గుడ్ మెసేజ్ అన్న. సినిమా ప్రిడక్టబుల్, మొత్తం అన్ప్రిడక్టబుల్ కాదు, మొత్తం తెలుస్తుంది ఏం జరుగుతుందో. సాంగ్ డ్రాప్ సాంగ్ అది హైలైట్. ఇంకా హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ అండ్ ఆ తర్వాత ఆయనని మొత్తం సినిమా రియల్ చేయదు, ఆయన ఒక సీఎంగా కూడా ఒక అవుతుంది, ఒక ట్విస్ట్ లాగా అవుతుంది. అండ్ చాలా వరకు బాగా నచ్చుతుంది యూత్కి అయితే, విత్ ఫ్యామిలీ అండ్ యూత్ అందరు చూసే ఫిలిం అండ్ బెస్ట్ మూవీ అండ్ ఎవర్. చాలా 5కి 3 సాంగ్స్ అండ్ ఫిలిం చేసిన రామ్ చరణ్ యాక్టింగ్కి. ఇప్పుడే మూవీ చూసాను. మూవీ అయితే మనకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ లాగా అనిపించింది. ఇట్స్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్ యావరేజ్ మూవీ. ఎందుకంటే శంకర్ గారి మార్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మిస్ అయిపోయింది. బట్ ఒకటి చెప్పొచ్చు, భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్గా అయితే మూవీ అయితే ఉంది. మనకు మేజర్గా మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్య. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ అంటారు అన్ప్రెడిక్టబుల్ అని, ఆ సీన్ మాత్రం లిటరల్లీ అన్ప్రెడిక్టబుల్. ఆ సీన్ తర్వాత సెకండ్ హాఫ్ ఏదైతే స్టోరీ ఉంటుందో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంటుంది, అందుకే ఫస్ట్ హాఫ్ గురించి చెప్పట్లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ మళ్ళీ ఎస్ఎస్ సూర్య అండ్ చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. శంకర్ గారు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్ సూర్యని విలన్గా సెలెక్ట్ చేసుకోవడం. సూర్య గారు మాత్రం మూవీకి చాలా అప్గ్రేడ్ అవుతున్నారు. సరిపోదా శనివారంకి మామూలు ఒక పెర్ఫార్మెన్స్ అనుకుంటే దీనికి వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లిటరల్లీ ఇట్లా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చరణ్ గారిని లిటరల్లీ మాత్రం చాలా డామినేట్ చేశారు. బట్ చరణ్ గారిని ఇంకొంచెం ఎక్కడనో సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే RRR తర్వాత మనం ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చరణ్ గారి నుంచి. మీరు బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ మీకు ఎలా అనిపించింది? కియారా అద్వానీ యాక్టింగ్ అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ బ్యాంగే సినిమాకి హైలైట్ భయ్యా. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ సీన్స్ అంత హైప్గా వస్తాయి. మేజర్గా అదే చెప్తున్నా, సూర్య చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ చాలా హైప్గా వస్తాయి. బట్ అంత హైప్ తోటి ఉన్న ఆడియన్స్ని మాత్రం క్లైమాక్స్లో చాలా డిసప్పాయింట్ చేశారు. కియారా అద్వానీ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి జస్ట్ ఇరికిచ్చినట్టే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక గ్రిప్పింగ్లో వెళ్తున్న స్క్రీన్ ప్లేలో మధ్యలో లవ్ సీన్స్ లవ్ ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేయడం వల్ల చాలా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మూవీ 2.5 hours 40 minutes అయినా కూడా మనకు అక్కడక్కడ కొన్ని ల్యాక్ సీన్స్ అనిపించాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్. ఓవరాల్గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 2.75. థ్యాంక్ యూ. కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉందన్నమాట. సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్ లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ IAS ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అంత బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్ గా కావచ్చు, IAS IPS ఆఫీసర్స్ గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ లో ఉండే షేడ్స్ కావచ్చు,
అన్ని ప్రాపర్ గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేశారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్ గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్ లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుత నుంచి మనం చూస్తాము. ట్రిపుల్ ఆర్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తాడు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు, నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్ గా తమన్ మంచి బీజిఎం ఇచ్చినాడు. నానా హైరానా సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే కానీ మూవీలో లేదు. ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ బీజిఎం బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. సో ఇది గైస్ మొత్తం ఓవరాల్గా రివ్యూ అయితే ఇది ఫస్ట్ ప్రీమియర్ షో రివ్యూ. సో కంప్లీట్గా అయితే మనం ఆడియన్స్ దగ్గర నుంచి అయితే మొత్తం రివ్యూ అయితే తీసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ షోస్ ఎలా జరుగుతాయి, ఇంకా పబ్లిక్ టాక్ ఎలా ఉంటుంది, సో రాను రాను ఇంకా మూవీ మనకు అర్థమవుతుంది. సో ఇంకెవరన్నా కానీ ఈ మూవీ చూడకపోతే, ఒకవేళ చూసినట్లయితే మీ దగ్గరలో ఏ థియేటర్ నుంచి చూసారు, అలాగే మీకు మూవీ ఎలా అనిపించింది మీరు కమెంట్ల రూపంలో కూడా మనకి రివ్యూ అయితే తెలపొచ్చు. సో థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి, మన ఫర్దర్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.